పాకిస్తాన్ యొక్క మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ యాక్సెస్ గురించి బాగా నెరేట్ చేయాలి అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ గురించి ముందు పెట్టాలి. లైక్ మినరల్స్, ట్రేడ్, దీని గురించి చెప్పేలాగా ట్రంప్ ఏది చెప్తున్నాడో అదనమాట ఒక రకంగా. అదే విధంగా మీడియా నెరేటివ్ అనేది మొత్తం యుఎస్ లోనే జరగాలి, ఇంకెక్కడ జరగకూడదు. అది చెప్పిందే ప్రపంచానికి వెళ్ళాలి అనేటట్టుగా ఇప్పుడు మీకు అర్థమవుతా ఉంటుంది. అమెరికా ఏం చెప్పుకుంటా వచ్చింది, మన వాళ్ళు మాత్రం కాముగా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినా కానీ కుక్కలు మురుగుతాయి అన్నట్టు మన వాళ్ళు వదిలేశారు. బట్ మన వాళ్ళు మాత్రం చాలా బాగా, అది మాత్రం ట్రంప్ కి పెద్ద చెప్పు దెబ్బ కొట్టినట్టే. వాడొచ్చి నేను మీడియేట్ చేశా, నేను మీడియేట్ చేశా, నేను మీడియేట్ చేశా అంటే మన వాళ్ళు కామ్గానే ఉన్నారు. వాడేం చేయలేదు, ఎవడు రాలేదు. వాళ్ళకి చేయలేదు 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 అని చెప్పడం కాకుండా ట్రంపే ఫోన్ చేసినప్పుడు నీదేం లేదు, నీకు కూడా తెలుసదా అంటే వాడే ఒప్పుకున్నాడు. సో దిస్ ఈస్ హౌ మన వాళ్ళు ఖరాఖండిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు 45 కోట్లు, వాళ్ళకి ఆల్రెడీ నష్టం జరిగింది. 9 సైట్లు వాళ్ళ టెర్రరిస్టులు పోయినాయి, వాళ్ళ ఎయిర్ బేస్లు పోయినాయి, చాలా ఫ్లైట్స్ పోయినాయి, ప్రాణ నష్టం జరిగింది. అండ్ మీడియా నెరేటివ్ గురించి అని చెప్పి 45 కోట్లు పెట్టుకున్నారు. అమెరికా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నో మినరల్స్ ఇవన్నీ సమర్పించేసుకుంటున్నారు. సంకనాగిపోతుంది పాకిస్తాన్. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. భారత్ తో మిత్రత్వంగా ఉంటే మీకే లక్కు.